హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పులగంద కర్రీ ఎలా చేస్తారో చూద్దాము. అందరికీ భయపడిపోతారు పులగంద అనేసరికి. ఇది మంచిగా కట్ చేసి పసుపుని సాల్ట్ వేసి కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీనికి పౌడర్ ఏంటంటే మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవి, పల్లీలు, నువ్వులు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకుందాము. అల్లం, వెల్లుల్లి, జీరా, ఉమా, ధనియా, సాల్ట్, పసుపు, పోపు దినుసులు ఇలా వేయించి పౌడర్ చేసుకుందాం. ఆ పొడులు అన్నీ ముందుగా స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఎక్కువ ఆయిల్ వేద్దాం. మళ్ళీ తీయొచ్చు ఆయిల్. డీప్ ఫ్రైకి కాకుండా కొంచెం కర్రీకి అయ్యే ఆయిల్ కన్నా కొంచెం ఎక్కువ వేద్దాం. మొత్తం వేసుకుందాం. ఇలా ఒక 5 minutes వేసుకున్నాము. పచ్చి వాసన అంతా పోతే స్మెల్ పోతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఎక్స్ట్రా ఆయిల్ తీసేద్దాము. ఇందులో ఒక ఆనియన్ వేసుకుందాం. కంపల్సరీ కాదు, వేసుకుంటే వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే పోపు దినుసులు వేసేద్దాం. కారం వేస్తే దాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడే వేసేయాలి. సాల్ట్ సరిపడా వాటర్ వేసి మూత మనం చేసుకున్నామే పౌడర్ అది కొంచెం వేసి కలుపుతాం. రెడీ పులగంద 65. యమ్మీ.